హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు మ్యాటర్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాటర్ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ ద వన్ ఈజ్ ఇంప్యూర్ సబ్స్టెన్స్. దాన్నే మనము మిక్స్చర్ అంటాం. సో ఈ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే మనము నైట్రోజన్ గ్యాస్ తీసుకోండి, లేదంటే హైడ్రోజన్ గ్యాస్ తీసుకోండి, లేదంటే సాల్ట్ తీసుకోండి. మీన్స్ దే ఆర్ నోన్ యాజ్ ప్యూర్ సబ్స్టెన్స్. మీన్స్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ atoms ఆర్ మాలిక్యూల్స్. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ఎలిమెంట్ అండ్ కాంపౌండ్. సో ఎలిమెంట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ఐడెంటికల్ atoms. అంటే ఇట్ ఈస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్. సపోజ్ యూ టేక్ కాపర్ పీస్, naturally it is made up of copper atoms. Or you take gold, or you take sodium piece, it is made up of all NAs. Or oxygen gas తీసుకోండి, లేదంటే నైట్రోజన్ గ్యాస్ ఆర్ ఫ్లోరిన్ గ్యాస్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే సిమిలర్ అంటే వన్ కైండ్ ఆఫ్ atoms, ఆల్ O2 atoms. సపోజ్ ఆక్సిజన్ గ్యాస్ తీసుకోండి, దాంట్లో ఏమవుతుంది? అన్ని O2 ఉంటాయి. మనం O అని రాయొద్దు. ఎందుకోసం అంటే O ఈజ్ అన్స్టేబుల్. సో O2 ఈజ్ స్టేబుల్. సో స్టెబిలిటీ గురించి నేను కెమికల్ బాండ్లో వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి. సో ఇక్కడ N ఈజ్ అన్స్టేబుల్, N2 ఈజ్ స్టేబుల్, నైట్రోజన్ గ్యాస్. సో ఫ్లోరిన్ గ్యాస్. సో ఈ విధంగా ఏ గ్రూప్ ఆఫ్ ఐడెంటికల్ atoms అంటే కాపర్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, సోడియం అనుకోండి, మెగ్నీషియం అనుకోండి, అల్యూమినియం అనుకోండి, ఆక్సిజన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్, ఫ్లోరిన్ గ్యాస్, క్లోరిన్ గ్యాస్, ఏదైనా కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలిమెంట్. అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఐడెంటికల్ atoms. మరి దీంట్లో దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ పార్ట్స్. సో ఏంటవి? వన్ అటామిక్ ఎలిమెంట్ అండ్ ద వన్ ఈజ్ మాలిక్యులర్ ఎలిమెంట్. మరి అటామిక్ ఎలిమెంట్ అంటే ఏంటి? హీలియం గ్యాస్ తీసుకోండి, నియాన్ తీసుకోండి, క్రిప్టాన్ తీసుకోండి, జినాన్ తీసుకోండి, సోడియం తీసుకోండి, కాపర్ తీసుకోండి, లేదంటే ఇవన్నీ కూడా అంటే దే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఇన్ ద నేచర్. ఈ గ్యాసెస్ తీసుకున్నా, లేదా సోడియం మెటల్ తీసుకున్నా, కాపర్ మెటల్ తీసుకున్నా, దే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఇన్ ద నేచర్. అటువంటి వాటిని అటామిక్ ఎలిమెంట్ అంటారు. సో ఎలిమెంట్లోనే ఇంకొక రకము మాలిక్యులర్ ఎలిమెంట్ అంటారు. మాలిక్యులర్ ఎలిమెంట్ అంటే N2, O2, F2 అంటే 2 or more atoms ఆర్ కంబైనింగ్. సపోజ్ O3 ఓజోన్ తీసుకోండి, ఓజోన్ ఈజ్ ఆల్సో మాలిక్యులర్ ఎలిమెంట్. దెన్ నెక్స్ట్ హియర్ మాలిక్యులర్ ఎలిమెంట్. సో అలా మనము ఎలిమెంట్ని అటామిక్ ఎలిమెంట్గా మరియు మాలిక్యులర్ ఎలిమెంట్గా క్లాసిఫై చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా వన్ కైండ్ ఆఫ్ atoms. అంటే ఆ యొక్క సబ్స్టెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ atoms. అంటే Cu తీసుకోండి, AU, సో Na. సో దేంట్లో చూసుకున్న వన్ కైండ్ ఆఫ్ atoms. సో కాంపౌండ్ అంటే ఏంటి? 2 or more. ఇప్పుడు సపోజ్ NaCl మీన్స్ 2 or more atoms ఆర్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ యూనిట్. సపోజ్ టేబుల్ సాల్ట్ తీసుకోండి. టేబుల్ సాల్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, NaCl. ఆర్ యూ టేక్ వాటర్, ఆర్ యూ టేక్ బేకింగ్ సోడా, NaHCO3, ఆర్ ఎప్సమ్ సాల్ట్. ఇదన్నీ కూడా 2 or more atoms ఆర్ కంబైనింగ్ టు ఫార్మ్ ఏ సింగిల్ యూనిట్. వాటిని ఏమంటారు? కాంపౌండ్ atoms అంటారు. సో ఇక్కడ కాంపౌండ్ మీన్స్ 2 or more atoms ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ యూనిట్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కాంపౌండ్. మరి కాంపౌండ్ కూడా టూ టైప్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఏంటది? మాలిక్యులర్ కాంపౌండ్, అయానిక్ కాంపౌండ్. మాలిక్యులర్ కాంపౌండ్ మీన్స్ వాట్? 2 non-metals. సపోజ్ HCl తీసుకోండి, రెండు కూడా నాన్ మెటల్స్. సపోజ్ వాటర్ తీసుకోండి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ తీసుకోండి. ఇవన్నీ కూడా 2 non-metals. 2 non-metals are combined to form a what you call one compound. We can call it as molecular compound. మరి అయానిక్ కాంపౌండ్ అంటే ఏంటి? NaCl. It is ionic compound. Why? Na is plus and Cl is minus. Means a compound is formed between two ions. అంటే ఇక్కడ Na metal
and non-metal. ఇది metal, non-metal. Metal, non-metal. Means ionic compound means a compound is formed between two ions. మరి మాలిక్యులర్ కాంపౌండ్ అంటే రెండు నాన్ మెటల్స్ మధ్యలో ఇది ఫామ్ అవుతుంది. నాన్ మెటల్ ప్లస్ నాన్ మెటల్, దీంట్లో మెటల్ ప్లస్ నాన్ మెటల్. సో ఆ విధంగా మనకు ఈ కాంపౌండ్లో మాలిక్యులర్ కాంపౌండ్ యాజ్ వెల్ యాజ్ అయానిక్ కాంపౌండ్గా మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్యూర్ సబ్స్టెన్స్ ఏదైనా తీసుకోండి, అంటే దీంట్లో ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా, కాపర్ తీసుకున్నా, ఏయూ తీసుకున్నా, ఎన్ఏ తీసుకున్నా, ఇవన్నీ ఆర్ హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ఇవన్నీ కూడా లేదంటే ఎన్ఏసిఎల్ ఆర్ బేకింగ్ సోడా ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ ప్యూర్ సబ్స్టెన్స్. దెన్ వాట్ అబౌట్ ఇంప్యూర్? దీన్నే మిక్స్చర్ అంటారు. దీన్ని ఏమంటారు? మిక్స్చర్. సో ఇంప్యూర్ సబ్స్టెన్స్, సపోజ్ ఎయిర్ తీసుకోండి, ఎయిర్లో ఏముంటుంది? ఆక్సిజన్ ప్లస్ నైట్రోజన్. అండ్ సపోజ్ యూ టేక్ సాల్ట్ ప్లస్ వాటర్ ఆర్ కాపర్ ప్లస్ జింక్. సో బ్రాన్స్ ఇవన్నీ కూడా మిక్స్చర్ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ మిక్స్చర్ని కూడా లేదంటే ఇంప్యూర్ సబ్స్టెన్స్ని కూడా సో వీ క్లాసిఫైడ్ ఇంటూ టూ పార్ట్స్. ఏంటది? హోమోజీనియస్ మిక్స్చర్ అండ్ హెట్రోజీనియస్ మిక్స్చర్. దీంట్లో ఎగ్జాంపుల్స్గా మనం ఏం తీసుకుంటామంటే చాక్లెట్ తీసుకోండి. చాక్లెట్ ఈజ్ ఆల్సో కంటైన్స్ వాట్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్. దాంట్లో డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉంటాయి, కానీ మనకు ఒక చాక్లెట్ లాగా కనిపిస్తుంది. సపోజ్ కాఫీ తీసుకోండి, కాఫీలో కూడా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మనకు షుగర్ తీసుకోండి, కాఫీ పౌడర్, వాటర్, మిల్క్. సో ఇవన్నీ కూడా హోమోజీనియస్ సబ్స్టెన్స్. సో జ్యూస్ తీసుకోండి, దాంట్లో కూడా షుగర్, జ్యూస్, ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ యూ టేక్ వెనిగర్ ఆర్ యూ టేక్ వైన్ ఈజ్ ఎ హోమోజీనియస్. అంటే అది మనకి ఏర్పడవు, ఈ సబ్స్టెన్సెస్ ఉన్నాయని మనము ఐడెంటిఫై చేయలేము. ఇట్స్ టోటల్లీ ఒకదానికొకటి మిక్స్ అయిపోయి ఉంటాయి. సపోజ్ యూ టేక్ గోల్డ్ ఈజ్ ఆల్సో గోల్డ్ ప్లస్ కాపర్. జనరల్లీ కాపర్ ఈజ్ యాడెడ్ ఇన్ గోల్డ్. మనకు తెలియదు దాంట్లో కాపర్ ఉందని. అంటే హోమోజీనియస్ సబ్స్టెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అలానే హెట్రోజీనియస్ అంటే ఏంది? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జనరల్గా చూసినట్టయితే పిజ్జా తీసుకోండి. పిజ్జాలో న్యాచురల్లీ వాట్ హ్యాపెండ్? యు ఆర్ హ్యావింగ్ గ్రీన్, వైట్, పింక్, ఆరెంజ్ కలర్ అవన్నీ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్. యూ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్, అవి తీసేయచ్చు. సపోజ్ మీరు సోడా బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఒక రకమైన పాప్ సౌండ్ వస్తుంది. ఏంటది? కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ విచ్ ప్రొటెక్ట్ ద సొల్యూషన్ అన్నట్టు. సో అందు గురించి మనం ఏం చేస్తాము? కార్బన్ డైఆక్సైడ్ అంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి హెట్రోజీనియస్. సపోజ్ సలాడ్ తీసుకోండి, శాండ్విచ్ తీసుకోండి, ఇవన్నీ కూడా హెట్రోజీనియస్ సబ్స్టెన్స్. ఎందుకోసం అంటే అవి ఒకదానికొకటి మొత్తం కలిసిపోవు. సో కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మిక్స్చర్. హెట్రోజీనియస్ మిక్స్చర్ అంటే అవన్నీ ఒకదానికొకటి మనకు కంప్లీట్గా మిక్స్ కావన్నట్టు. వీ కెన్ ఈజీలీ ఆయిల్ ఇన్ వాటర్ తీసుకోండి. సో ఆయిల్ వాటర్లో ఏమవుతుంది? సో ఆయిల్ అలా ఉండిపోతుంది. సో ఆ విధంగా వీ కెనాట్ మిక్స్. సో ఆ విధంగా వీ కెన్ క్లాసిఫై. సో మళ్ళీ ఒకసారి చూసినట్టయితే మ్యాటర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ప్యూర్ సబ్స్టెన్స్, మిక్స్చర్. అగైన్ ప్యూర్ సబ్స్టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ఎలిమెంట్, compound. So element is classified into atomic element, molecular element. Compound is classified into molecular compound, ionic compound. So mixture is classified into homogeneous and heterogeneous. So this is about matter and respective types. Thank you. This is Dr. JMR Chemistry.